పార్వతీదేవి శివుడిని మింగేసింది అని మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవికి విపరీతమైన ఆకలి వేస్తుంది. దాంతో శివుడి దగ్గరికి వెళ్ళి నాకు చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా కావాలని అడుగుతుంది. కానీ పరధ్యానంలో ఉన్న శివుడు పార్వతీదేవిని మాటలను పట్టించుకోడు. తన పనిలో తాను నిమగ్నమై ఉండిపోతాడు. పార్వతీదేవికి క్షణక్షణం విపరీతంగా ఆకలి పెరుగుతూ ఉంటుంది. దాంతో తన చేతికి దొరికిన ప్రతి దాన్ని తినడం మొదలు పెడుతుంది. కానీ ఎంత తిన్నా సరే పార్వతికి ఆకలి తీరదు. అప్పుడు శివుడు పార్వతీదేవి చేస్తున్న పని చూసి కోపంతో, దేవి అసలు ఏం చేస్తున్నావు? నీ మతి ఏమైనా భ్రమించిందా అని అంటాడు. అయితే పార్వతీదేవి తన ఎదురుగా ఉన్నది శివుడే అని కూడా పట్టించుకోకుండా శివుడిని నోట్లో వేసుకొని మింగేస్తుంది. శివుడిని మింగిన వెంటనే పార్వతీదేవి ఆకలి చల్లారుతుంది. కానీ శివుడి గొంతులో ఉండే విష ప్రభావానికి పార్వతీదేవి శరీరం అంతా పలుకులు పోయి చర్మమంతా ఉద్దులుగా మారిన కాంతిహీనంగా బూడిద రంగులో ఉండే వృద్ధురాలిగా మారిపోతుంది. పార్వతీదేవి శివుని మింగేయడంతో తనకి భర్త లేని కారణంగా ఇకపై వైవిధ్యంలో దోమవతిగా పిలబడతావని పార్వతీదేవి పొట్టలోంచి శివుడు అంటాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.